కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏస్తున్న రైతు భరోసా సరే, ఎగ్గొట్టిన రైతు భరోసా సంగతి ఏంటని నిలదీశారు. ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతి ఏంది, ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణలక్ష్మి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటి, 2500 రూపాయల మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంటన్నారు. ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏంటి, ఆగిపోయిన రైతు బీమా, రుణమాఫీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల కోసం దేవుళ్లపై ఓట్లు వేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కుటిల యత్నాలను యావత్ తెలంగాణ గమనిస్తుందన్నారు. మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేదని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏస్తున్న రైతు భరోసా సరే, ఎగ్గొట్టిన రైతు భరోసా సంగతి ఏంటని నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, వాళ్ళ ఏదైతే స్థానిక ఎలక్షన్ల కోసము రైతు భరోసా అని ఏదైతే డ్రామాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రైతు బంధు వేస్తున్నావు సరే, ఎగ్గొట్టిన రైతు బోనస్ ఏది, ఆ రైతు బోనస్ బోగస్ అయిపోయిందని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే అడ్డగోలుగా హామీలు ఇచ్చి శాసనసభ ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళన్నిట్లపైన ఓట్లేసి ఎన్నికలు ఓటు దన్నుకున్నావే తప్ప ఏం చేయలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్థాయిలో మండిపడుతూ వేస్తున్న రైతు భరోసా సరే, ఎగ్గొట్టిన రైతు భరోసా సంగతి ఏంది అంటూ కూడా ఎద్దేవా చేశారు. ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతి ఏంది, ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణ లక్ష్మి పరిస్థితి ఏంటి, ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్ ఏంది, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంది, ఎగ్గొట్టిన ఇస్తానన్న 25 లక్షల ఏదైతే 25,000 మహాలక్ష్మి పథకం ఏంటి, ఆడబిడ్డకు ఎలక్ట్రికల్ స్కూట్ల పరిస్థితి ఏంటి, ఆగిపోయిన రైతు బీమా పరిస్థితి ఏంటి, ఆగిపోయిన రుణమాఫీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపోయాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఇవాళ అలవిగానే హామీలతో అధికారంలోకి వచ్చి ఆనాడు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల కోసం దేవుళ్లపై ఓట్లేసి ఓటు దన్నుకున్నారు తప్ప ఇంకోటి చేయలేదు. ఇవాళ రైతు భరోసా పేరు మీద మళ్ళొక్కసారి ఓట్లు దన్నుకోవడం కోసం ఈ విధంగా కుట్ల యత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇవాళ అన్ని వడ్లకు బోనస్ అని కేవలం సన్న వడ్లకే బోనస్ చేసి అది కేవలం 12 సన్న వడ్లకే వేసి ఆ బోనస్ కూడా ఇవాళ బోగస్ అయిపోయింది. ఇవాళ ఏ పథకం కూడా అమలుకు నోచుకోవట్లేదు. సంక్షేమ కార్యక్రమాలు కూడా అడగంటిపోయినాయి. కానీ ఇవాళ మళ్ళొక్కసారి కావాలని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతూ ఎద్దేవా చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మరొకసారి నిప్పులు చెరిగారు. వాళ్ళ అనేక కార్యక్రమాలు, మహాలక్ష్మి కింద ఇస్తానన్న 25,000, ఆడబిడ్డకి డిగ్రీ వరకు చదువుకుంటున్న ఆడబిడ్డకి 2,500తో పాటు స్కూటీని ఇస్తానని చెప్పాడు. ఇవాళ కళ్యాణ లక్ష్మి సరిపోదు, మేము వస్తే తులం బంగారం ఇస్తానని చెప్పేసి గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ తులం బంగారం ఏమైంది, ఉన్న కళ్యాణ లక్ష్మికి ఇవాళ దిక్కు లేకుండా పోయిందని చెప్పేసి కూడా చెప్పారు. గతంలో ఏదైతే రైతు బీమా అంటే ఒక రైతు కుటుంబంలో ఒక రైతు చనిపోతే ఆ కుటుంబానికి పెద్దగా ఆనాడు ప్రభుత్వం ఉంది 5 లక్షల రైతు బీమా చెల్లించే విధంగా ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూపకల్పన చేశారు. ఆ రైతు బీమా ఇవాళ ప్రీమియం కట్టక ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఆ రైతు బీమా సంగతి ఏందని కూడా ఇవాళ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రిపై. కనీసం మీకు పాలన పైన, మీ పదవులు కాపాడుకోవడం కోసం ఉన్న శ్రద్ధ ఇవాళ పథకాల అమలు పైన లేదని చెప్పేసి కూడా మండిపడుతూ ఎస్సీగా స్పందించారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.